చక్కగా కూర్చొని దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని 10 నిమిషాలు వింటాం. ఎక్కువ సమయం తీసుకొని కాస్త జ్వరంగా ఉన్నారు, సాధ్యమైనంత వరకు త్వరగానే నేను ముగిస్తాను. ప్రభు ఒక చల్లని మంచి వాతావరణం ఈ సమయంలో మనకు అనుగ్రహించి చక్కగా ఆయన ఆలయంలో ప్రభు సన్నిధిలో సాగిపోతాం. అందరూ ఆమేన్ అంటారు అనుకుంటున్నాను. అంటే మీ గుండెల్లో కూడా సందేహాలు ఉంటాయి. నువ్వు త్వరగా ముగిస్తాను అన్నావంటే ఏదో ఉందిలే అని మీరు సందేహంగా ఉంటారు. ఓపిక లేదు, శక్తి లేదు. అయినా దేవుడు నడిపిస్తా ఉంటే నడవాలి కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పకపోయే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఒకడు తన పొలంలో పని చేసుకుంటా ఉంటాడు. పని చేసుకుంటా ఉంటే వాడికి ఉన్నట్టుండి ఒక రాయి దొరుకుతుంది. రాయి ఆ పొలంలో ఉన్న రాళ్ళన్నిటికంటే కూడా ఆ రాయి ఒక ప్రత్యేకంగా కనపడుతుంది. ఏంటి ఇది అన్ని రాళ్ళ వల్ల లేదే, ఈ రాయి ఏదో ప్రత్యేకంగా ఉంది, ఏదో విలువైనట్టుగానే ఉంది అని ఆ రాయి తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఒకడు కూరగాయలు అమ్మేవాడు ఆ పక్కన కనిపిస్తే, ఈ రాయి ఏందో తేడాగా ఉందయ్యా, అన్ని రాళ్ళలాగా లేదు, ఇదేంటో చూసి నీకు అవసరమైతే తీసుకొని నాకు ఏదన్నా ఇవ్వు అన్నాడు. వాడు ఆ రాయి తీసుకొని, ఇదే ఏముంది దీంట్లో, ఇది అన్ని రాళ్ళలాగే ఒక రాయి అని, సరే వచ్చావు కాబట్టి ఆ రాయి ఆడబెట్టి 1 కేజీ బెండకాయలు తీసుకోవు అన్నాడు. వాడికి ఆ రాయిని చూస్తుంటే ఏదో అనిపిస్తూ ఉంది. లేదు లేయ్యా, ఇచ్చే రాయి ఇచ్చే అని మళ్ళా ఇంకొక షాప్కి వెళ్ళాడు. ఆ పక్కనే గోల్డ్ షాప్ ఉంటే, అయ్యా ఇది నీకేమన్నా పనికి వస్తుందేమో చూడు, ఇది ఏదో ప్రత్యేకంగా ఉంది అని అంటే, ఇది ఏం చేసుకుంటావు దీంతో, సరే వచ్చావు కాబట్టి ఆడపెట్టు, ఈ ఉంగరం తీసుకోబో అన్నాడు. ఇప్పుడు వాడికి డౌట్ వచ్చేసింది. వాడేమో ఇది పనికిరాదు అంటాడు, మళ్ళా కేజీ బెండకాయలు తీసుకోబో అని అంటాడు. ఈడేమో ఇది పనికిరాందే, దీనివల్ల ఏం ఉపయోగాలు, అయినా సరే ఇదిగో వచ్చాబట్టి ఉంగరం తీసుకోబో అంటాడు. సంథింగ్ ఏదో ఉంది అని వాళ్ళ ఊర్లో ఒక పెద్ద వ్యాపారి దగ్గరికి తీసుకెళ్తే అతను ఆ రాయి పట్టుకొని, ఈ రాయి ఒక్కడివే వచ్చి తీసుకొచ్చావా, ఎవరన్నా వచ్చారంటే, లేదయ్యా ఒక్కడే వచ్చా. ఒక 2-3 తీసుకురాపో వెళ్ళి అన్నాడు. వాడికి అర్థం కాలేదు. ఎందుకయ్యా, తీసుకురాపో. ఒక 3 తీసుకొచ్చాడు, 4 అయ్యా. ఆ రాయి తీసుకున్న వ్యక్తి ఒక పెద్ద సూట్ కేసు తన ఇంట్లో ఉంటే, ఆ 4 పట్టుకొని దాన్ని తీసుకొని పోండి అన్నాడు. ఏముందయ్యా దాంట్లో అంటే, 1 కోటి రూపాయలు ఉన్నాయా అన్నాడు. ఎందుకయ్యా, నువ్వు తీసుకొచ్చిన రాయి మామూలుగా డైమండ్, దేవుని స్తోత్రం, లైక్ ఏ డైమండ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యపు విలువ ఆ విలువ తెలిసిన వారికి అది అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. బెండకాయలు అమ్ముకునే వాడికి దాని విలువ తెలియదు. వాక్యం యొక్క విలువ, అది ఎవరైతే ఆ వాక్యమును గుర్తిస్తారో
ఆ విలువ వాళ్ళకి దేవుడు తెలియచేస్తాడు. మీరు వింటున్న వాక్యం చాలా విలువైంది. ఆమేన్, హల్లెలూయా. ఆషామాషి వాక్యం కాదు, కూరగాయల దగ్గర దొరికేది కాదు. కాబట్టి దేవుని వాక్యం వినే బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా దాన్ని గుండెల్లో పెట్టుకోండి. ప్రభు నాకు ఇచ్చిన ఈ విలువను నేను కాపాడుకోవాలి, నేను భద్రపరుచుకోవాలని దాన్ని నువ్వు జాగ్రత్త చేసుకోవాలి. వాక్యం ఏం చేస్తుందంటే, నీ మీద దాడులు జరుగుతూ ఉన్నప్పుడు, గాలి రావచ్చు, తుఫాన్ రావచ్చు, వరద రావచ్చు, అవన్నీ నీ మీద దాడి జరుగుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఉంది, వాక్యం నీ దగ్గర, అది నువ్వు పడిపోకుండా, నువ్వు కొట్టుకుని పోకుండా, నీకు దెబ్బ తగలకుండా ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. మీకు తెలుసా, దేవుడు వాక్యము చేత ఈ సృష్టినంతా కూడా కాపాడుతున్నాడు. దేవుని యొక్క మాట ద్వారా ఈ సృష్టినంతా కూడా కాపాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం చాలా విలువైంది, ఎగతాళిగా మాట్లాడుకునేది కాదు, ఎకసెకాలుగా మాట్లాడుకునేది కాదు. వాక్యం, దేవుని వాక్యం చాలా విలువైంది. అది నీకు దొరుకుతున్నప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని పట్టుకొని జాగ్రత్త చేసుకో. చేతులు అందరం దేవునికి మహిమ చెల్లిద్దాం. చెప్పాలి ఉద్యోగం. ఒక మాట చెప్పాలి. యెషయా పుస్తకం 1వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్ప వాళ్ళగా వాళ్ళని చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగుతుంది, గాడిద సొంత వాణి తోటి తెలుసుకుంటుంది. అందరు తలను పైకి ఎక్కడి చేతులు అందరూ దేవుడికి ఒకసారి మహిమ చెప్పండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఒక మాట ఒక ప్రత్యేకంగా ఆయన పలుకుతా ఉన్నాడు. ఏమనంటే, నేను పిల్లలను పెంచాను. ఏం చేశాడంట? పిల్లలను పెంచాను. వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేశాను. పెద్దవాళ్ళు కూడా అనలేదంట, గొప్ప వాళ్ళుగా చేశారు. ఆమేన్, హల్లెలూయా. నేను పిల్లలను పెంచి వాళ్ళని గొప్పగా వాళ్ళని గొప్ప చేశాను. అందరి ఎదుట వాళ్ళని గొప్ప చేశాను. అందరి ఎదుట వాళ్ళని గణపరిచాను. అందరి ఎదుట వాళ్ళని గొప్పగా నేను ఆశీర్వదించాను. అయితే వాళ్ళు నా మీద తిరుగుబడుతూ ఉన్నారు అని చెబుతూ ఒక ఉపమానాన్ని అక్కడ చెప్తారు. ఎద్దు తన కామందు అంటే తన యజమానుల్ని ఎరుగుతుంది. గాడిద ఆ గాడిద యొక్క దొడ్డి ఏదో, అది ఆ గాడిద అటు ఇటు తిరగకుండా ఆ గాడిద తన సొంత దొడ్డి ఏదో తెలుసుకుంటుంది. కానీ నా పిల్లలు నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నన్ను అర్థము చేసుకోలేకపోతున్నారు అని దేవుడు ఇక్కడ బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని బాధపరిచి మనం ఏమీ చేయలేము. మీ గుండెల్లో పెట్టుకోండి, దేవునిని బాధపరిచి ఎవడు బాగుపడలేదు. దేవునిని బాధపరిచి ఎవడు ఏం సంపాదించుకోలేదు.
మనం ఎప్పటికైనా, ఏ రోజుకైనా, ఏ స్థితిలోనైనా మనము దేవునిని సంతోష పెట్టేవారముగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అది ఏ స్థితి అయినా కావచ్చు, ఏ స్థితి అయినా కావచ్చు, అది ఎటువంటి స్థితి అయినా నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి బాధ పెట్టకూడదు. ఎందుకు బాధ పెట్టకూడదు అంటే నిన్ను ఆయన పెంచి గొప్పవాణ్ణి చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని చేత పెంచబడతా ఉన్నాం. అయితే దేవుడు ఒక స్థలములో మనల్ని పెంచుతాడు. ప్రియమైన వాళ్ళారా, అది ఎక్కడ పెంచుతాడో, ఎక్కడ ఆ పెంచి మనల్ని దేవుడు గొప్ప వాళ్ళని చేస్తాడో నేను మీకు కొన్ని విషయాలు ఈ సమయంలో పంచుకుంటాను. చేతులకి అందరూ మళ్ళీ చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నాకు పెద్దగా వాక్యం చెప్పడం చేత కాదు. నేను ఏదైనా చెప్తే నా కోసం చెప్పుకుంటాను. కాబట్టి మీరు ఈ దీనుణ్ణి మన్నించి ఆ చెప్పే వాక్యం మీకేనని మీరు మనసులో పెట్టుకుంటే అంతే చాలు. నాకు చెప్పుకోవటానికి నేను ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. బైబిల్ చదువుకుంటే నాకు అర్థమైపోద్ది వాక్యం. నా కోసం నేను చెప్పుకో, ఏ రోజు కూడా ఆ పని నేను చేయను. అది మీకోసమే. నాకు ఒక పేరు, అయ్యా అక్కడికి వెళితే నా గురించే చెబుతాడు అని సత్యం. నా గురించి ఎప్పుడు చెప్పుకో, వచ్చిన వాళ్ళ గురించే చెప్తాను. అందుకే నేను ఇక్కడ నిలబడ్డాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట వినండి. పరమగీతాల పుస్తకం 8వ అధ్యాయం 13వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుతాం. ఉద్యానవనములలో పెంచబడిన దానా చాలు. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియుడు, అక్కడ ప్రియుడు ప్రియురాలుని గురించి పొగుడుతా ఉన్నాడు. అక్కడ రెండు క్యారెక్టర్స్ మధ్య ఈ పరమగీతాల పుస్తకం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకటి ప్రియుడు, రెండు ప్రియురాలు. ప్రియుడు సొలొమోను, ప్రియురాలు షులమితి. సొలొమోను యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నారు. షులమితి పెళ్లి కుమార్తె అయిన నీకు నాకు సాదృశ్యంగా ఉంది. మనమందరము దేవునికి ప్రియురాలు. దేవుడు మనకు ప్రియుడు. ఆమేన్. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. ఆమేన్. పాడుదాం అనుకున్న కట్ చేశాడు. చేతులకి అందరూ మళ్ళీ చెల్లిద్దాం. హల్లెలూయా. మన ప్రియుడు యేసయ్య ప్రియురాల్ని పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడంటే, నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెరిగేదానివే కాదు, ఎక్కడ పడితే అక్కడ పెంచబడే దానివి కాదు. నా ప్రియురాలా, నువ్వు
వనములలో పెరిగేదానివే. ఆమేన్. హల్లెలూయా. ఉద్యాన వనములలో పెరిగేదానివి నువ్వు. ఎక్కడ పడితే అక్కడ పెరిగేదానివి కాదు నువ్వు. దేవుని బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ పెరిగే వాళ్ళు కాదు. దేవుని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ తిరిగే వాళ్ళు కాదు. దేవుని ప్రజలకు ఒక చోటు ఉంది. దేవుని ప్రజలు పెంచబడవలసిన కొన్ని వనములు ఉన్నాయి. వనములు. సంఘం అంటున్నాడు ఉద్యానవనములో పెంచబడుతున్నదానా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వనములలో పెరగవలసిన, తోటలలో పెరగవలసిన వారు. మీకు తెలుసా, రోడ్డు పక్కన చెట్లు ఉంటాయి. రోడ్డు పక్కన పెరుగుతూ ఉంటాయి. మీకు తెలుసా, అవి పెరుగుతూ ఉంటాయి రోడ్డు పక్కన. మీకు తెలుసా, ఎప్పుడు కూడా ఒక పండు కూడా దానికి కనపడదు. రోడ్డు పక్కన పెరిగేదానికి, రోడ్డు పక్కన పెరిగేదానికి ఎప్పుడు చూసినా ఒక పండు కూడా కనపడదు. కారణం ఏంటో తెలుసా, రోడ్డును పోయే ప్రతి వాడు రాయి తీసుకొని పండు కనిపించగానే దాన్ని డబ్బాని కొడతాడు. రోడ్డును పోయే ప్రతి వాడు దాన్ని కొడతాడు. అందుకని ఆ చెట్టుకి ఆ పండు కనపడదు ఎక్కడ. కారణం ఏంటంటే రోడ్డు పక్కన ఉంది. రోడ్డు పక్కన ఆనాడు యేసయ్య కూడా ఆ అంజూరపు చెట్టు ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే అది రోడ్డు పక్కన ఉంది. తోటలో లేదు, వనములో లేదు. నా ప్రియమైనటువంటి సంగమా, దేవునికి ప్రియమైన సంగమా, దేవునికి అనగా నీ ప్రియుడైన యేసయ్యకు ప్రియురాలుగా కట్టబడుతున్నటువంటి సంగమా, నువ్వు పెరగవలసిన చోటు, నువ్వు పెంచబడవలసిన చోటు వనములలోనూ పెరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో కొన్ని వనములు ఉన్నాయి. వనములు దేవుడు కొంతమందిని అక్కడ పెంచాడు. అయితే ఆ వనములలో వాళ్ళని దేవుడు పెంచుతూ ఉన్నప్పుడు ఎలా పెంచాడో, వాళ్ళు ఎలా పెరిగారో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఇప్పుడు చదువులకి అందరూ మళ్ళీ నుంచి చెప్పాలి. వచ్చు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వాక్యం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వాటికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. 18వ వాక్యం మనం చదువుతున్నదమ్మా. 18వ వాక్యం చదువుదాం. దేవుడైన యెహోవా నేను మీకు గుర్తు చేయాలని ఆ వాక్యము నేను మీకు చదివిపించాను. ఇక్కడ ఒక వనము కనబడుతూ ఉంది. ఆ వనము పేరు ఏదేను వనము. అనండి ఒకసారి, ఏదేను వనము. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆదాము అవలు పెరుగుతూ ఉన్నారు. ఎక్కడ? ఏదేను వనంలో. ఈ ఏదేను వనం దేనికి సాదృశ్యమో తెలుసా? ఈ ఏదేను వనం ఈ భూమి మీద దేవుడు స్థాపించిన మొట్టమొదటి మందిరం ఏదేను వనము. ఆమేన్. హల్లెలూయా. పూయుచున్న పుష్పాలారా, పెంచబడుతున్నటువంటి తోటలారా, నీ ప్రియుడు మెచ్చుకునే విధంగా పెంచబడుతున్నావని అనుకుంటున్నావా? ఎక్కడ పెరగాలో తెలుసా? నువ్వెక్కడ పెంచబడాలో తెలుసా? ఏదేను వనములో. ఎక్కడ? ఏదేను వనములో. ఏదేను వనమనగా దేవుని మందిరం. అంటే నీ ప్రియుడికి నువ్వు ఇష్టంగా కనపడాలంటే
నీ ప్రియుడు నిన్ను మెచ్చుకోవాలి అని అంటే, నీ ప్రియుడు నిన్ను పొగడాలి అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరములో పెరగాలి. ఎక్కడ పెరగాలి? దేవుని మందిరములో పెరగాలి. దేవుని మందిరంలో పెరగాలి. ఆదాము అవ్వలను దేవుడు ఏదైనా తోటలో పెట్టి పెంచుతున్నాడు. దేవుని మందిరంలో ఉన్న ఆదాము అవ్వలకు ఏ కొదువ లేదు. అక్కడ దేవుని యొక్క తోటను పడుతున్న, దేవుని మందిరంలో పెరుగుతున్న ఆదాము అవ్వలకు ఏ కొదువ లేదు, కొరత లేదు, ఏ వస్త్రహీనత లేదు, ఎవరిని అడుక్కునే పని లేదు, ఎవరి దగ్గర చేయి చాచే పని లేదు, ఎవరైనా ఏమైనా ఇస్తారేమోనని ఎవరి కొరకైనా కనిపెట్టే దుస్థితి లేదు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఉన్న చోటు దేవుడు నివసించే స్థలం. ఆమేన్. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం అనగా దేవుడు ఉండాలనుకున్న చోటు. నేను మీ మధ్యలో ఉండటానికి మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టండి. దేవుని మందిరములో మనం పెంచబడుతూ ఉన్నప్పుడు, దేవుని మందిరములో మనం పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఏ కొదువ దేవుడు రానివాడు. హల్లెలూయా. ఆ రోజు ఆదాము అవ్వలకు ఏం కొనుక్కోవాలన్న చింత లేదు, ఏదైనా వస్తువు తెచ్చుకోవాలా ఎట్లా అన్న చింత ఏ రోజు వాళ్ళకి కలగలేదు. వర్షం వస్తుంది, ఎండ వస్తూ ఉంది, గాలి వస్తుంది, వాన వస్తూ ఉంది, ఒక మంచి ఇల్లు కట్టుకుందామే అన్న చింత ఏ రోజు వాళ్ళకి ఏర్పడలేదు. ఈ పూటకి మన దగ్గర ఏమీ లేదే, ఎవరినున్నా ఏమైనా అడుగుదాం అన్నటువంటి ఆ స్థితి వాళ్ళకి ఎప్పుడు రాలేదు. కారణం ఆ మందిరములో పెరుగుతా ఉన్నారు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నీ సమృద్ధి, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వాళ్ళు బ్రతుకుతారు. ఆమేన్. మందిరములో ఏముందంటే సమృద్ధి ఉంది. సమృద్ధి మందిరములో నీకు మేలు దొరుకుతుంది, నీకు మేలు దొరుకుతుంది. నువ్వు మందిరములో పెంచబడితే, మందిరములో నువ్వు పెంచబడుతూ ఉంటే నీకు కొదువ రానివ్వడు దేవుడు, నీకు కొరతలు రానివ్వడు దేవుడు. నువ్వు ఎవరిని చేయి చాచి అడిగే పరిస్థితి నీ జీవితంలో రానివ్వడు దేవుడు. కానీ ఈరోజు మనం ఎక్కడ పెంచబడుతున్నాం? ఆదివారం అంటే బంధువుల మధ్యలో పెంచబడే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు చాలా మంది. ఆదివారం అంటే సినిమా హాల్లో పెంచబడే వాళ్ళు ఎంతమంది? ఆదివారం అంటే ఎక్కడైనా ఉండటానికి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది? నేను అంటున్నాను, క్రైస్తవులమైనటువంటి మనము దేవుని మందిరములో పెంచబడతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అంటే ఒక వ్యక్తికి పడి చచ్చాడు. నీ మందిరములో నా జీవిత కాలం అంతా నేను నివసిస్తాననుకుంటున్నానయ్యా అంటున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు నా మందిరములో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి మరలా ఆయన ఏమంటున్నాడంటే, రండి నా యొద్దకని మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో గడపాలి, మందిరములో పెరగాలి, మందిరములో నేను ఉండాలనుకున్న వాడికి, దావీదుకు దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా మందిరము కట్టడానికి వీల్లేదు. ఈ రోజు నీకు దేవుడు ఏమంటాడంటే, కమ్ టు మీ, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, నేనున్న చోటికి రా, నేను నివసిస్తున్న చోటికి రా, నా దగ్గర విస్తారమైన సమృద్ధి ఉంది. ఎట్లారా? ఎందుకండి అప్పుల వెంట? ఎందుకండి అనేక మంది ఏదో చేస్తారు, అది చేస్తారు, కొరతలు కొదువలతో ఎందుకండి ఈరోజు ప్రజలు తిరుగుతున్నారంటే కారణం మందిరములో పెరగటం లేదు, మందిరములో పెంచబడటం లేదు, మందిరానికి రావట్లేదు, దేవుని మందిరమును అశ్రద్ధ చేస్తున్నారు.
క్రిస్మస్ రోజు వచ్చే భక్తులు ఎంతమంది ఈ లోకంలో? క్రిస్మస్ రోజు తలస్నానం చేసి కొత్త బట్టలు కుట్టించుకొని క్రిస్మస్ ఒక్క రోజు వచ్చి దేవుని మందిరంలో గడిపి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ రోజు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ రోజు కూడా మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ఏ ఆదివారం కూడా మందిరమును విడిచి తిరగకూడదు క్రైస్తవుడు. మందిరం అనేది నీకు సమృద్ధినిచ్చేది, మందిరం అనేది నీకు మేలు చేసేది. నేను చాలాసార్లు చెప్తాను సమూయేలు గురించి. సమూయేలు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ సమూయేలు ఉండడానికి గల కారణము ఏంటయ్యానంటే, చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ వాడిని మందిరములో పెంచడం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా. ఆ సమూయేలుని ఆ బుడిబుడి అడుగులతో తన తల్లి చేయి పట్టుకొని వాడిని ఆ యొక్క మందిరము మెట్లు ఎక్కించి మందిరములో పెంచడం ప్రారంభించింది. మందిరములో క్రైస్తవుడు కనపడాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదివారం ఎక్కడున్నా, ఆదివారం ఏ స్థలాల్లో ఉంటున్నావు, ఆదివారం ఎటువంటి స్థలాల్లో నువ్వు నిలబడి, క్రైస్తవునికి దేవుడు మందిరం ఎందుకు ఇచ్చాడు అని అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలి అని. హల్లెలూయా. సమూయేలు ఉన్నతంగా ఆశీర్వదించబడ్డాడు. ఇంకా చెప్పనా, దేవుని మందిరము క్రైస్తవుడికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? అన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఈ అన్న 84 సంవత్సరాలు భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు మందిరములోనే ఉంది. మందిరములోనే పరిచయం చేసుకుంటా ఉంది. ఆమెకు దొరికిన భాగ్యం ఏంటో తెలుసా? యేసయ్యను చూడగలిగింది. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? దేవుడు మందిరం ఇచ్చింది ఒకటి, నంబర్ 1, నిన్ను ఆశీర్వదించడానికి. కానీ దాన్ని మరిచిపోయి నువ్వు మందిరమును విడిచి ఎన్ని సంవత్సరాలు నీ బ్రతుకులో గడిపావు? మందిరానికి రాకుండా, మందిరములో దేవుని ముఖము చూడకుండా ఎన్ని సంవత్సరాలు తిరుగుతూ ఉంటావు? ఆయన మందిరమును విడిచి తిరిగే ఎవరైనా సరే ఏమవుతారో తెలుసా? కయీను గురి ఒక ముద్ర పెడితే దేశదిమ్మరి. ఏంటో బిరుదు మీరు చెప్పండి? దేశదిమ్మరి. మందిరములకు రాకుండా క్రైస్తవుడు, మందిరములో దేవుని సన్నిధి ఆదివారం గడపకుండా, మందిరములో పెంచబడకుండా నువ్వు తిరుగుతూ ఉంటే దేశదిమ్మరి అయిపోతావు. దేశదిమ్మరి అయిపోతావు. నా దేవుడు ప్రేమించి ఈ సంవత్సరాంతంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పెంచబడవలసిన చోటు దేవుని మందిరము. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవించుము ప్రతి మేలు. ఆయన సన్నిధిలోనే నిలిచి ప్రతి మేలు.
మనము పెరగాలి. మందిరానికి రాకుండా క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. మందిరానికి రాకుండా నీ జీవితంలో ఏ దీవెన నువ్వు అనుభవించలేవు. ఒక ఆమె ఆదివారము గుడే కొట్టి పనికెళ్ళి సాయంత్రం పని దిగి వస్తాం. ఆ రోజు 200 రూపాయల కంటే కూలి 400 ఇస్తానన్నారు. ఆదివారం స్పెషల్ ఆఫర్ చేస్తాడు సాధారణ. మీకు తెలుసా? ఆదివారం మీరు వెళ్ళండి ఎక్కడికైనా, స్పెషల్ ఉంటుంది. ఈరోజు వస్తే ఎక్స్ట్రా కూలి. ఆదివారం సాధారణ స్పెషల్ ఆఫర్ పెడతారు. ఆఫర్ ఆ రోజు వెళ్ళి 200కి 400 వస్తుంది. వెళ్ళి మేము వస్తా ఉంది, వెనక పెద్ద పాము తరుక్కుంటా వస్తా ఉన్నాం. పెద్ద పాము తరుక్కుంటా వస్తా ఉన్నాం. ఓయమ్మ 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 అంటే పరుగులెత్తుతా వచ్చి యేసయ్యా అని ఇంట్లో పడి, యేసయ్య అప్పుడు గుర్తుకొచ్చాను. ఆ రోజు ఆదివారం అని అప్పుడు గుర్తుకొచ్చింది. అయ్యో నేను ఆదివారం పనికి పోయి తప్పు చేశాను. ఆదివారము మందిరము ఎగ్గొట్టే క్రైస్తవులు ఆపదలలో పడతారు, అగచాట్లు పడతారు. ఆదివారం మందిరానికి రాకుండా నువ్వు సంపాదించే ఆ 2 అంతలు 4 అంతలుగా డాక్టర్ల చేతులను పెట్టాల్సి వస్తారు. హల్లెలూయా. ఆదివారం సంపాదించేది సాతానుడిచ్చి ఆఫర్ పొందుకున్నావు అనుకో, సాతానుడిచ్చి ఆఫర్ తీసుకున్నావు అనుకో, ఆ ఆఫర్ ఏమవుతుందో తెలుసా నీకు? మళ్ళా నువ్వు డాక్టర్కి ఆఫర్ చేస్తావు అమౌంట్ తీసుకెళ్ళి. అలాంటి ఇబ్బందుల్లో పడతాను. మందిరములో పెరగండి ప్రియులారా. సంఘము మందిరములో పెరగాలి. హల్లెలూయా. మందిరంలో పెరుగుతూ ఉంటే నీకు ఏ కొరత దేవుడు రానివాడు. హల్లెలూయా. మనం పెరగవలసిన చోటు. నంబర్ 2, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు సముఖంలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా పుస్తకం 5వ అధ్యాయం, యెషయా పుస్తకం 5వ అధ్యాయం 7వ వాక్యం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట అది. యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1, దేవుని మందిరం అనే వనంలో నువ్వు పెరగాలి. 2, నెంబర్ 2, ఆయనకు ఇష్టమైన వనం ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వనం ఒకటి ఉంది. ఆ వనంలో నువ్వు పెరగాలి, ఆ వనంలో నువ్వు పెంచబడాలి. ఎవరు ఆయనకి ఇష్టమైన వనం? దేవునికి ఇష్టమైన వనం ఎవరంటే యోదావారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన వనములో ఉన్నవారు ఎవరంటే యూదా. ఎవరు యూదా? యూదా అనగా స్తుతి అని అర్థం. అంటే ఇప్పుడు నువ్వు ఎలా పెరగాలో తెలుసా? 1, దేవుని మందిరములో పెరుగుతూ ఉండాలి, నీకే కొరత రానివ్వడు. నెంబర్ 2, ఎలా పెరగాలో తెలుసా? నువ్వు ఆయనకి ఇష్టమైన వనంలో పెరగాలి. ఆ వనం పేరు స్తుతించే వనము. ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఆరాధన చేసే వనం. ఏ వనం? స్తుతి ఆరాధన చేసే వనం. మనం ఎలా పెరగాలో తెలుసునా బిడ్డలారా? దేవునిని ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా దేవునిని మనము స్తుతించగలుగుతూ ఉండాలి. అలా పెంచబడాలా క్రైస్తవ.
పరిస్థితులు నీకు విరోధముగా మారాయని, పరిస్థితులు నీకు ప్రతికూలంగా మారాయని దేవునిని గణపరచడం నువ్వు మానకూడదు. దేవునిని స్తుతించడం నువ్వు మానకూడదు. దేవునిని ఆరాధించడం నువ్వు మానకూడదు. వాళ్ళు ఎవరయ్యా అంటే యూదా. దేవుని స్తుతించుటకే దేవుడు వాళ్ళని పుట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదాకు దేవుడిచ్చిన వరం ఏంటంటే దేవునిని స్తుతించడం, దేవునిని ఆరాధించడం. అది దేవుడు నీకు ఇచ్చినప్పుడు, దేవునిని ఆరాధించి స్తుతించే ఒక కృప దేవుడు నీకు ఇచ్చినప్పుడు, అలా నువ్వు పెరగకుండా అలా నువ్వు పెరగకుండా నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలో మౌనముగా కూర్చుంటే, అలా నువ్వు పెంచబడకుండా దేవుని సన్నిధిలో నువ్వు ఊరకనే కూర్చుంటే నీవెవరో తెలుసా? నిలబడి ఉన్న ఈ స్తంభం నువ్వు ఒకటే. ఈ స్తంభం మాట్లాడుతుందా? చెప్పాలి. ఈ స్తంభం కదులుతుందా? చేతులెత్తుతుందా? నా దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు ఈ భూమి మీద అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, స్తుతి సింహాసనాసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడా. స్తుతి సింహాసనాసీనుడా, ఆరాధనకు యోగ్యుడా. న్యాయమా? నిన్ను చేసుకున్నది దేవుని నువ్వు స్తుతిస్తావని. హల్లెలూయా. ఆయన్ని ఆరాధిస్తావని. ఆయనకి ఇష్టమైన వనం అంటది. అమ్మా, దేవుడు ఈ మాట అన్నాడు అంటే నువ్వు ఎంత ధన్యుడివో ధన్యురాలు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునిని స్తుతించేవాడంటే దేవునికి ఇష్టం. ఎవరిష్టం కావాలి నీకు? ఎవరిష్టం చేస్తావు? ఎవరిష్టం నెరవేరు? నీ మనసు చెప్పినట్టు నీ మనస్సుని ఇష్టపెడతావా? దేవుని ఇష్టపెడతావా? స్తుతించుటకే నిన్ను బ్రతికించుకుంటే దేవుడు, నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేస్తా. ప్రేమ
పంచి, ప్రేమామృతం నీకు పంచి, సిలువలో రక్తమును కార్చి ఆ ప్రేమను నీకు పంచితే నువ్వు స్తుతించకుండా ఉంటావా దేవుని? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పెరుగుతున్నావు, ఎలా పెరుగుతున్నావు, ఎలా పెంచబడుతున్నావు? దేవుని స్తుతించలేని నోరది నోరేనా? దేవుని ఆరాధించలేని జీవితం అది జీవితమేనా? ఆయన నువ్వు మౌనంగా ఉంటే ఎవరి చేతన ఆయన ఆరాధించబడతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకసారి యేసయ్య ఊరేగుతా ఉంటే పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళని ఆపయా, ఊరికే గోల. మీరు వాళ్ళని ఆపాలని చూస్తే రాళ్ళు నన్ను స్తుతిస్తాయా అన్నాడు. నష్టపోయేది నువ్వే. దేవునిని స్తుతించకుండా దేవుడు నీకు ఇచ్చినటువంటి కృపలను, తలాంతులను పుడిచిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో నువ్వు మౌనముగా కూర్చుంటే ఎలా పెంచబడతావు? ఆయనకి ఇష్టమైన వనములో మనము పెంచబడుదుముగాక. ఆమేన్. ఆయన్ని స్తుతిస్తూ పెంచబడాలి మనం. ఎప్పుడు? ఇచ్చినప్పుడేనా? దేవుడు నీకు ఇచ్చినప్పుడు కాదు. ఏమంటాడు? పూర్తి చేయండి. ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా స్తోత్రం. అది స్థితిలో దేవుడు ఆశించే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధన నీ జీవితంలో, స్తుతి అనేది నీ జీవితంలో ఉన్నంత వరకు, నేను అంటున్నాను ఒక దైవజనుడిగా, స్తుతి స్తోత్రముతో, స్తుతి ఆరాధనతో దేవుని సన్నిధి, దేవుని నువ్వు అనుభవిస్తున్నంత వరకు నీ చుట్టూతా దేవుని దూతలు కంచెగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి అడ్డులు వచ్చినా, ఎరికో గోడలే వచ్చినా, యోర్దానే వచ్చినా దానిని నువ్వు దాటగలవు. హల్లెలూయా. ఎలా పెరుగుతున్నారు? దేవుని మందిరానికి రాకుండా పెరగబాకండి. దేవుని మందిరములో మనం పెంచబడుతూ ఉండాలి. దేవుడు మనకిచ్చిన ప్రాణ, ఆత్మ, దేహాలతో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి దేవుని మనము స్తుతిస్తూ 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 మనము పెంచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వాక్యాన్ని చూపిస్తా చూడండి ప్రియులారా. ఎన్నైనా రెండు తోటలు, రెండు వనాలు చెప్పాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వాక్యం. 26-36. అంతటా యేసయ్య వారితో కూడా గెత్సెమనే అనేటువంటి వనములోనికి వెళ్ళాడు. చాలు. రెండు చేతులు అందరం దేవుని మహిమ చెల్లిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకు ప్రతి రాత్రి ఒక చోటుకి వెళ్తాడు. పగలంతా దేవుని సేవ చేస్తాడు. ఆయన పని అదే. ఆయన పగలంతా ఏ పనికి వెళ్ళడు. పగలంతా ఏదన్నా ఉద్యోగానికి వెళ్ళడు. పగలంతా ఏదైనా వ్యాపారానికి వెళ్ళడు. ఆయన పగలంతా దేవుని పని చేస్తూ ఉంటాడు. రాత్రంతా ఏం చేస్తాడంటే దేవుని యొక్క సన్నిధిలో, ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పెరుగుతూ ఉన్నాడు యేసయ్య. అలా పెంచబడతాం. ఏంటో తెలుసా? గెత్సెమనే వనం ఏంటో తెలుసా? దేవుని చిత్తము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. గెత్సెమనేలో యేసయ్య పెంచబడుతున్నాడు. ఎలాగో తెలుసా? మోకాళ్ళు వేస్తాడు. మోకాళ్ళు వేసి దేవుని ఒకటే అడుగుతూ ఉంటాడు. ఏమనో తెలుసా? నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే జరగాలి. ఆమేన్, హల్లెలూయా. నా చిత్తము కాదయ్యా, నా ఇష్టము కాదయ్యా, నా ఆలోచనలు కాదయ్యా, నా ప్లాన్స్ కాదయ్యా,
నా యొక్క కుటుంబం ఇచ్చే ఆలోచనలు కాదయ్యా, నా తల్లిదండ్రులు ఇచ్చే ప్లాన్లు కాదయ్యా, నా భార్య ఇచ్చే ఆలోచన కాదయ్యా, నా బిడ్డలు ఇచ్చే ఆలోచన కాదయ్యా. నీ చిత్తము జరగాలి. నీ చిత్తము నా పట్ల ఎలా ఉంటే అలా నువ్వు చేయాలి. నీ చిత్తము నేను చేస్తాను అంటే యేసయ్య గెత్సెమనేలో ఎలా పెరుగుతున్నాడయ్యానంటే దేవుని చిత్తము చేస్తూ పెరుగుతూ ఉన్నాడు. అలా పెరగాలి ఒక క్రైస్తవుడు. ఒక దేవుని బిడ్డల కుటుంబము దేవుని చిత్తం ఏంటో ఆ చిత్తములో పెరగాలి. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు పెరగకూడదు. ఎట్లా పడితే అట్లాగా నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు పెరగకూడదు. దేవుని చిత్తం నీ పట్ల ఎలా ఉంది, నీ కుటుంబం పట్ల ఎలా ఉంది దేవుని చిత్తం, నీ చదువుల పట్ల ఎలా ఉంది, నీ భవిష్యత్తు పట్ల దేవుని చిత్తం ఏంటి, నీ ప్రయాణాల పట్ల దేవుని చిత్తం ఏంటి, నీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏంటి, నీ బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తంలో పెరగాలి ప్రియులారా. మన ఇష్టాలుగా మనం పెరిగితే కాదు. మన ఇష్టంగా మనము పెరుగుతూ ఉంటే, మన ఇష్టాలుగా మన ఇష్టానుసారం మనసు వచ్చినట్లుగా మనము చేస్తూ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంటాయి కానీ తక్కువ. యోనా చిన్న జర్కిచ్చి దేవునికి ఏముందిలే ఇటు పోతున్నానని చెప్పి ఇటు పోతాలే అనుకున్నాడు. ఏముందిలే ఆయన చూస్తాడా? యోనా నినివేకి పోమన్నాడు, సరే నినివేకి పోతానని చెప్పాను కదా, తర్షీష్కి పోతాలే అనుకున్నాడు. చిన్నదే అనుకున్నాడు, ఏముందిలే ఇట్లా పోతానులే అనుకున్నాడు. యోనా ఎంత ప్రాబ్లమ్స్ లో పడిపోయాడో తెలుసా? చిన్న ప్రాబ్లమ్స్ కాదు, కష్టాలు కొని తెచ్చుకున్నాడు. దేవుని చిత్తం చేయకుండా ఒక కుటుంబము కానీ ఒక వ్యక్తి కానీ నీ ఇష్టము నీ యొక్క మనసుకు నచ్చినట్టుగా నువ్వు చేస్తా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పనా, మన హృదయం కూడా మనల్ని మోసం చేస్తుంది. కొన్నిసార్లు మన మనస్సు కూడా మనల్ని మోసం చేస్తుంది. కొన్నిసార్లు మన మనస్సు చెప్పినట్టుగా, మన హృదయం చెప్పినట్టుగా మన జీవితాల్లో నడిపించబడకూడదు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో దాని ప్రకారం మనం అడుగులు వేయాలి. దేవుని చిత్తం అనేటువంటి ఆ యొక్క అనుభవాలను పెరగకపోతే నువ్వు పెరుగుతూనే ఉంటావు. కానీ రేపు నువ్వు పొందబోయేటువంటి ఆ ప్రాబ్లమ్స్ ప్రేమిన వాగ్లారా ఎంతో నీకు హాని కలుగు చేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రియులారా, యోనాకు వచ్చినట్లుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏదైనా సరే, నీ బిడ్డ చదువా, నీ యొక్క అప్పులా, నీ యొక్క కష్టాలా, నీ బిడ్డలు ఏం చేయాలనుకుంటున్నావు, నీ భర్త ఎలా ఉండాలనుకుంటున్నావు, ఏదైనా సరే, నీ కుటుంబం ఏం జరగాలనుకుంటున్నావు, ఏదైనా సరే దేవుని చిత్తము మనము చేయుదుముగాక. ఆమేన్. ఇంకొక విషయం చెప్పనా, నువ్వు జుట్టు బీక్కొని తల్ల కిందులుగా వేలాడి నువ్వు ఎంత చేసినా దేవుడు అనుకున్నది తప్ప నువ్వు అనుకున్నది జరగదు. ఆమేన్. హల్లెలూయా. లైక్ ఏ ఇంజనీర్ గా చూడాలనుకున్నాను నేను. ఎట్లా? అవునండి, నా కుటుంబం గురించే చెప్పుకుంటా, నేను ఎవరి గురించి చెప్పుకుంటా. ఒక ఇంజనీర్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటువంటి ఇంజనీర్గా, ఒక ప్లానర్గా, ఆమెకు ఒక ఆఫీసు, ఆమె దగ్గర పని వాళ్ళు, అలా చూడాలనుకున్నా నేను. నా చిత్తం, నా ఇష్టం. జరిగింది ఏంటి? దేవుని ఇష్టము. హల్లెలూయా. నీ ఇష్టం జరగదు. నువ్వెంతైనా చేసుకో, ఏమైనా చేసుకో, దేవుని చిత్తము
నీ పట్ల జరుగుతుంది. అయితే నేను ఒకటి అంటా, ఎట్లా తెలిసేది దేవుని చిత్తం? ప్రార్థనలో. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా తెలిసేది దేవుని చిత్తం? అయ్యా దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? నాకు కూర్చో, ప్రార్థనలో కూర్చో. ఉత్తుత్తి ప్రార్థనలు కాదు, చెమట రక్త బిందువులు వలె మారుతా ఉంది యేసయ్య ప్రార్థన చేస్తా ఉంటే. అలాంటి ప్రార్థనలో కూర్చో, ప్రార్థనలో కూర్చో, ప్రార్థనలో కూర్చో. ప్రార్థన వలన జరగనిది లేదు. ఆమేన్, హల్లెలూయా. ఒక వ్యక్తి సేవకెళ్ళాడు. సేవకెళ్తే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఇంట్లో వాళ్ళు వద్దంటే, నేను వెళ్ళాలి, నా ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఆయన ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, ఆయనకు కృతజ్ఞతగా నేను బ్రతకాలనిపిస్తా ఉంది, నాకు ఈ లోకంలో ఆయన చూపిన ప్రేమను బట్టి ఈ లోకంలో నాకు ఏది అవసరం లేదు, నాకు ఆయనే కావాలి అన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు అన్నారు, ఆయనే కావాలంటే ఇల్లు ఆస్తులు చిల్లిగవ్వ కూడా నీకు రాదు, వెళ్ళిపో బయటికి. సరే, కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళలేదు, ఆ ఊర్లోనే ఉన్నాడు, ఊరు వెలుపల ఉన్నాడు. ఒకే జత. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ జతతో ఆయన సేవ చేయాలి, స్వార్థ చేయాలి. పాస్టర్ గారు మురికి గబ్బుగా వస్తే మీరు రానిరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు పాస్టర్లు అంటే సూట్లు ఎలా ఉండాలి? పాస్టర్ అంటే ఒక మంచి కోటు, సూటు, బూటు, టక్కు, టై కదా, అలా ఉండాలి. ఆ భక్తుడు ఒకే జాత ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఎట్లా వాసన బట్టలతో అదే ఉతుక్కుంటున్నాడు. ఆ ఊరు వెలుపల చెరువు ఉంటే ఆడ ఉంటాడు, రాత్రి అంతా అవి ఉతుక్కుంటాడు, ఆరబెట్టుకుంటాడు. మళ్ళీ ఉదయాన్నే లేచి వాటిని వేసుకుంటాడు, స్వార్థ బయలుదేరుతాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నాను కదా, నాకు వస్త్రాలు లేవు, నాకు సహాయం చేయి ప్రభువా. పిల్లరా, అలాగే మిలిటరీలో ఒక వ్యక్తి ప్రియమైన వారు ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి సంపన్న స్థితిలో ఏ కొరత లేకుండా బ్రతుకుతా ఉన్నాడు. మంచిగా బట్టలు కుట్టించుకున్నాడు, చాలా బట్టలు. అతను లావు అవుతున్నప్పటికీ సైజులు కూడా మారుస్తూ ఉన్నాడు. రకానికి ఒక బట్ట తీస్తున్నాడు, రోజుకు ఒక డ్రెస్ వేస్తూ ఉన్నాడు. ఒకరోజు రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు, నీ బట్టలన్నీ తీసుకెళ్ళి పలానా ఊరు అడ్రస్తో పాటు చెప్పాడు. పలానా ఊరు అడ్రస్, నీ బట్టలన్నీ అక్కడికి పంపించాడు. ఈ భక్తుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడు, అయ్యా నీకు ఒక పార్సిల్ వచ్చింది. నాకెవరున్నారు పార్సిల్ పంపించడానికి? నా తల్లిదండ్రులు నన్ను వెలివేశారు. పోరా, చిల్లి గవ్వ కూడా ఇవ్వు, నీకు మా మాట వినకుండా పోతుంది. నాకెవరున్నారు అని అనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆ యొక్క పార్సిల్ విప్పితే అన్ని బట్టలే. దేవుని స్తోత్రం. ఇంకో విషయం తెలిసిన, ఒక మనిషికి డ్రెస్ ఇంకొక మనిషికి సెట్ అవుతాయా? ఆ మనిషి వేసుకుంటే కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయంట. దేవుని స్తోత్రం కలుగునగా. ఏ డ్రెస్ వేసుకున్నా కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయంట. నా దేవుడు నీ హృదయ వాంఛన ఎరిగిన దేవుడు. నీ చిత్తము కాదు, దేవుని చిత్తమే జరిగిస్తాడు. నువ్వేమని ప్రార్థన చేయాలంటే, దేవా నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం మాత్రమే జరగాలి అని నువ్వు ప్రార్థన చేయి. ప్రియులారా, మనం పెరగవలసింది అలా పెరగాలి. ప్రియులారా, దేవుని చిత్తము చేస్తూ మనం పెంచబడాలి. త్వరగా ముందుకెళ్దాం. చేతులు అందరం హల్లెలూయా చెల్లిద్దాం. ఎన్నేనమ్మా? 3. 4వ వనం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం మొదటి వచనం. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది వనములో ఉన్నాడు. చాలు. అందరు తలపైకి చేతులు అందరూ మళ్ళీ చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు ఒక వనములో ఉంటున్నాడు. ఆ వనములో ఒక చోటులో ఉంటున్నాడు. దాని పేరు ఎన్గేది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకీ అలా అక్కడ ఉండటానికి కారణం ఏంటంటే తన మామ, పిల్లనిచ్చిన మామ అల్లుణ్ణి చంపాలని తిరుగుతాం. పిల్లనిచ్చిన మామ అల్లుణ్ణి హతమార్చాలని తిరుగుతాం. ఆయన దెబ్బకు తట్టుకోలేక దావీదు కొండల్లో పడి వెళ్ళిపోయాడు. ఒక వనములో అక్కడ పెరుగుతాం. అదే స్థలంలోనికి సౌలు ఒకరోజు వచ్చాడు. వినాలి, ఎక్కడ పెరుగుతా ఉన్నాడో దావీదు, అదే స్థలంలోనికి దావీదు వచ్చాడు, సౌలు వచ్చాడు. ఇప్పుడు సౌలు దావీదు చేతికి చిక్కాడు. పక్కన వాళ్ళు అంటారు, దావీదా ఏసేయ్ అంటారు. ఏసేయ్, అతను ఒక్కడు అడ్డు తగిలితే రాజ్యం నీదే, మామాని చూడ దేశేయ్ అన్నాడు. దావీదు వెంటనే అంటాడు, దేవుడు అభిషేకించిన వాణిని నేను ముట్టకూడదు అని వెళ్ళి మామని చంపకుండా, సౌలుని చంపకుండా, ప్రియులారా, తన వస్త్రపు చెంగుని పోసుకొని బయటకు వచ్చేస్తాడు. వినండి, ఇప్పుడు చెప్తాది ఏ వనం. చేతులు అందరూ మళ్ళీ చెబుతాం. హల్లెలూయా. ఆ వనం పేరేంటో తెలుసా? ఉపకారము చేసే వనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపకారము చేయటానికి వచ్చాడు. ఎలా వచ్చాడు సౌలు? అపకారము చేయటానికి వచ్చాడు దావీదుకి. అపకారము చేయటానికి వచ్చినటువంటి సౌలుకి దావీదు ఉపకారము చేస్తున్నాడు. ఎలా పెంచబడుతున్నారు పిల్లరా? ఎవరికి మనము కీడు చేయకూడదు. సాధ్యమైనంత వరకు మీరు కీడు అనుభవిస్తూ మేలే చేయమని వాక్యం చెప్తుంది. దావీదు చేతికి దొరికాడు, రాజు అయిపోతాడు. దావీదు కొండల్లో, రాళ్లల్లో, తిప్పల్లో తిరగాల్సిన పని లేదు. ఇక మంచి అవకాశం, కానీ దాన్ని ఉపయోగించుకోవట్లేదు దావీదు. హాని చేయటానికి వచ్చినటువంటి వాడికి, గాయపరచడానికి వచ్చినటువంటి వాడికి, బాధపరచడానికి వచ్చినటువంటి వాడికి ఉపకారం చేస్తున్నాడు దావీదు. అలా పెరగాలి బిడ్డలారా క్రైస్తవుడు. ఎవరికి ఏ కీడు మనం చేయకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళ మనతో ఉన్నప్పుడైనా, మనతో లేనప్పుడైనా మనకు ఒక మంచి అలవాటు ఉంటుంది. దాన్ని మంచి అలవాటు అను, నేను చెడ్డ అలవాటు. నీతో తిరుగుతున్నప్పుడు, నీతో ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతావు. నీతో ఏదన్నా తేడా వస్తే ఆ వ్యక్తి గురించి నువ్వు బయట వెళ్ళి చెడ్డగా చెప్తావు, చెడ్డగా మాట్లాడుతావు. దీన్ని ఉపకారము అనరు, దాన్ని కీడు అంటారు. యేసయ్య కీడు చేయటానికి కాదు నేను పిలిచింది. నువ్వు మేలు చేస్తే నీకు ఆయన మేలు చేయటానికి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా పెంచబడుతున్నారయ్యా? ఎవరికి మనము ఏ కీడు చేయకూడదు. ఈ మందిరం తోసేసిన వ్యక్తి కోసం మేము ప్రార్థన చేశాం, ఉపవాసాల నుండి ప్రార్థన చేశాం. మీకు తెలుసు, కన్నీళ్లతో ప్రార్థన చేశాను. తెలియక చేసి ఉంటాడయ్యా, తెలియదు కదా దేవుని గురించి. కీడు చేసిన వారికి మేలు చేశాం, అందుకే ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా కూడా వచ్చిందంట, అయినా బయటపడ్డాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారణం ఆయన మేలు కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేశాం. అపకారం చేయకూడదు ప్రియులారా. బాగున్నప్పుడు ఒక రకంగా, బాగులేనప్పుడు ఒక రకంగా మనం మారకూడదు. ఏ స్థితిలోనైనా మనం ఒకటేగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిదిగా ఒక వరం చూపిస్తాను నేను బైబిల్లో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒకే మాట. ఎన్నైనాయమ్మా? 4. ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వాక్యం. అప్పుడు అబ్రాము తన
తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగాడు. చేతులతో అందరూ మళ్ళీగా గొప్పలుగా ప్రేమిన దేవుని బిడ్డలారా, అబ్రహాం ఇప్పుడు ఒక వనంలో ఉన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అబ్రహాం తల్లిదండ్రులను బంధువులను అందరినీ విడిచాడు. దేవుని కొరకు ప్రయాణంలో బయలుదేరాడు. మార్గ మధ్యంలో కొన్ని గొడవలు వచ్చాయి. తమ్ముడి కుటుంబంతో గొడవలు వచ్చాయి. గొడవలన్నీ దాటుకున్నాడు. ఇప్పుడు ఆ స్థితి అంతట్లో నుంచి దేవుడు తప్పించి ఇప్పుడు ఒక స్థలంలోకి వచ్చి కాపురం ఉంటున్నాడు. ఆ కాపురం ఉన్న చోటు హెబ్రోను. ఏంటంట? హెబ్రోన్లో సింధూర వృక్షం దగ్గర తన గుడారం వేశాడు. ప్రేమైనటువంటి వారు ఆ వనములో తన గుడారం వేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో చెప్పనా? ప్రేమైనటువంటి వారులారా, ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం చదవండి. 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. మరియు అదిగో మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని దగ్గరికి నిలవబడి ఉన్నారు. చేతులతో అందరూ మళ్ళీ చెరుగా హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వనములో ఉన్నటువంటి అబ్రహాం ఎలా పెరుగుతున్నాడంటే దేవుని సహవాసంలో పెరుగుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు కాదు, ముగ్గురు. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వస్తున్నారు, పోతున్నారు. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వచ్చి సహవాసం చేస్తారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అబ్రహాం ఒక చక్కని సహవాసంలో పెరుగుతూ ఉన్నాడు. ఆ సహవాసంలో పెరుగుతూ ఉండగా అబ్రహాం, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని ఆశీర్వాదం అనుభవించాడు. హల్లెలూయా. ఆ సమయంలో అబ్రహాముకు ఒక కొదువు ఉండే, ఒక కొరత ఉంది. పిల్లలు లేరు. ఎవరు లేరు? పిల్లలు. గర్భఫలము లేదు, సంతానం లేదు. ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురు వచ్చారో అబ్రహాం దగ్గరికి, అబ్రహాము ఉన్న ఆ స్థలంలోనికి వచ్చి వాళ్ళు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే అబ్రహాము జీవితంలో, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కొరత తీరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం పెంచవలసబడిన రీతి ఒక సహవాసాన్ని కలిగి పెరుగుతూ ఉండాలి. ఆమేన్. ఒక సహవాసాన్ని కలిగి మనం పెంచబడుతూ ఉండాలి. ఆ సహవాసం పేరు కూడా ఏంటంటే హెబ్రోను. హెబ్రోను అనగా సహవాసం అని అర్థం. అంటే దేవునితో సహవాసం చేస్తూ మనం ఏదైనా చేస్తా ఉంటే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. దావీదు సింహాసనం ఎక్కిన వెంటనే దేవుని దగ్గర మొరపెడతాడు, ప్రభువా, నేను ఎక్కడి నుంచి పరిపాలన చేయాలి? దేవుడు సెలవిచ్చాడు, హెబ్రోన్ లో నుండి స్టార్ట్ చేయి. ఎందుకు హెబ్రోన్ లో నుండి స్టార్ట్ చేయాలి? హెబ్రోన్ అనగా సహవాసం. నేను నీతో కూడా ఉంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నీతో ఉంటా. స్టార్ట్ చేయి. ఎలా పెరగాలి తెలుసా ప్రియులరా? దేవుణ్ణి విడిచి పెరగకూడదు. దేవుణ్ణి కాదని పెరగకూడదు. దేవుడు మనతో దేవుడు కలిగి అప్పుడు మనము దేవునితో సహవాసముతో పెరగాలి ప్రియులరా. దేవునితో సహవాసం లేకుండా నువ్వు పెంచబడతా ఉంటే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంటికి ముగ్గురు వచ్చారు. ఎవరు వాళ్ళు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో చాలా సహవాసాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ అనేవాడు లేకుండా ఉన్న సహవాసాలు ఉన్నాయి. కాదు, నీ ఇంటికి ముగ్గురు రావాలి. ఆమేన్.
ముగ్గురు కలిగి ఉన్న దేవుడు రావాలి. అలాంటి సహవాసమును కలిగి ఉండాలి. అలాంటి సహవాసములో మనం పెరుగుతూ ఉంటే, అలాంటి సహవాసములో నువ్వు పెంచబడతా ఉంటే, అప్పుడు నీ జీవితంలో ఏది జరగటం లేదో, ఏది వెనక్కి వెళ్ళిపోతా ఉందో అది జరిగించి దేవుడు తీరుస్తాడు. ఎప్పుడైతే దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ హెబ్రోన్ లో నుంచి తన పరిపాలన స్టార్ట్ చేశాడో, అప్పటి నుండి దావీదు ఎక్కడికి వెళ్ళినా జయమే. ఈరోజు మనము సహవాసములో పెరుగుతున్నామా? ఒక సహవాసములో పెంచబడుతా ఉన్నామా? సంఘానికి ఒక సహవాసం కావాలి. ఆ సహవాసం పేరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి మాత్రమే ఉన్నటువంటి సహవాసాలు ఉన్నాయి. యెహోవా సాక్షులు, వీళ్ళు కుమారుణ్ణి అంగీకరించారు. కేవలం కుమారుణ్ణి మాత్రమే కలిగి ఉన్న సహవాసం ఉంది క్రీస్తు సంఘం. వీళ్ళు తండ్రిని అంగీకరించారు. కొందరు తండ్రి కుమారుడు కలిగిన సహవాసం ఉంది, పరిశుద్ధాత్మను అంగీకరించారు. నేను అంటున్నాను, ఈ ముగ్గురు కలిగి ఉన్నదే సంఘము, ఈ ముగ్గురు కలిగి ఉన్నదే దేవుడు. హల్లెలూయా. అలాంటి సహవాసంలో పెరగాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘమును చూసి ప్రియుడు అంటున్నటువంటి మాట, నా ప్రియురాలు వనములలో పెరుగుతా ఉంది. అవే ఎక్కడ పెరుగుతా ఉంది? వనములలో పెరుగుతా ఉంది. నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు? ఆదామా ఎక్కడున్నావు అనే స్థితికి ఆదాము తీసుకొచ్చుకున్నాడు. ఆదాము ఉన్నది ఒకే చోటు, కానీ ఆదాముని దేవుడు ప్రశ్నించేంత దాకా ఆదాము తీసుకొచ్చుకున్నాడు. ఎలా? ఆదామా ఎక్కడున్నావు? దేవుడు పెట్టిన చోటు ఆదాముకి తెలుసు, దేవునికి. కానీ ఆదాము అక్కడ లేడు. నువ్వు ఏ వనములో ఉంటున్నావు? ఎలా పెరుగుతున్నావు? ఎలా పెంచబడుతున్నావు? నీకే వదిలేస్తున్నాను. ఈ యొక్క సమయంలో అందరూ పైకి లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో. అందరూ పైకి లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో. మనం సాగిపోదాం ప్రేమైనటువంటి వారు.